హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఇవాళ బెల్లం రవ్వ లడ్డూలు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ ఉప్మా రవ్వ తీసుకుని కప్పు అయితే 2 కప్స్ అండి. దీన్ని నెయ్యి వేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేపుకోవాలి ఉప్మా రవ్వని. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాక కాజు, బాదం, వాల్నట్స్, కిస్మిస్ సన్నగా కట్ చేసి పెట్టుకొని నెయ్యిలో వేసుకున్నాను. వేసి దోరగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. నేను పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కిలోకి తక్కువ ఉప్మా రవ్వ తీసుకున్నాను. దానికి డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను. బెల్లం రవ్వ లడ్డూలు చూపుతున్నాను. దీనికి కావాల్సింది బెల్లం 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను నేను. ఇలా కలుపుకోవాలి. బెల్లం తరిమి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. బెల్లం రవ్వ లడ్డూలు కొంచెం పాలు మిక్స్ చేయాలి. కొన్ని వేస్తే చాలు పాలు. మిల్క్, బెల్లం కలిసినంత వరకు మిశ్రమాన్ని బాగా కలిపి పెట్టుకొని చిన్న చిన్నగా లడ్డూలు చుట్టుకోవాలి. దీన్ని బెల్లం రవ్వ లడ్డు అంటారు. ఎంతో టేస్టీ బెల్లపు రవ్వ లడ్డు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఐరన్ కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇది. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.